జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అప్డేట్ వచ్చేసి మనకి వినాయకునికి సంబంధించిన మన డొనేషన్ కౌంటర్ అనేది మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో వినాయకునికి సంబంధించిన లెగ్స్ పార్ట్ అయితే మొత్తం 95% అయితే అయిపోయింది. జస్ట్ ఫుల్ వెల్డింగ్ అనేది చేస్తున్నారు. సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి, ఏమేమి అప్డేట్ అవుతుందో ముందుకెళ్ళి చూపిస్తాను. చలో మరి ముంగడికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు మన నర్సయ్య టీం వాళ్ళు మొత్తం డొనేషన్ కౌంటర్ సంబంధించిన మొత్తం తయారు చేస్తున్నారు. సో ఎవరైనా డొనేషన్ ఇచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఇస్తారు అనమాట. సో ఓకేనా, ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకునికి సంబంధించిన లెగ్స్ పార్ట్ అయితే ఫుల్ వెల్డింగ్ అనేది చేస్తున్నారు. నేను జాయింటింగ్ అనేది చేశారు. సో ఇక్కడ చూడండి, ఫుల్ వెల్డింగ్ అనేది చేస్తున్నారు. చూడండి, మొత్తము వినాయకునికి సంబంధించిన లెగ్స్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ కూడా ఫుల్ వెల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఒక్కటి బ్యాలెన్స్ ఉంది అనమాట. సో అది పైనకి ఎక్కిచ్చేస్తారు చూడండి. సో ఓకేనా, ఇక చూడండి ఇక్కడ ఇవన్నీ షెడ్లన్నీ పైకి వచ్చేస్తాయి. అండ్ కర్రలు అనేది పైకి తెచ్చుకుంటున్నారు మన కార్పెంటర్స్ అన్నవాళ్ళు అండ్ వెల్లర్స్ అన్నవాళ్ళు. చూడండి, సో వినాయకునికి సంబంధించిన హ్యాండ్, సో హ్యాండ్ కి రింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ కూడా చూడండి మొత్తం రింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఈ రోజు మొత్తం వినాయకునికి సంబంధించిన హ్యాండ్స్ అయితే తయారు చేస్తారనమాట. సో మొత్తం లెగ్స్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ రోజు వినాయకునికి సంబంధించిన హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేస్తారు. మనకి వినాయకునికి సంబంధించిన మన కింద బేస్మెంట్ సంబంధించిన అయితే కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు. దాని తర్వాత మొత్తం అనేది పైకి లేపుతారు. ఓకేనా, సో మనకి మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు పైన ట్రెస్ అనేది చేస్తున్నారు. సో మొత్తం అటు ఇటు ట్రెస్ అనేది చేసిన తర్వాత పైన షెడ్ కి సంబంధించింది అయితే స్టార్ట్ చేస్తారు ఈ రోజు. ఓకేనా, ఇక్కడ చూడండి మొత్తం ఫుల్ వెల్డింగ్ చేస్తున్నారు. చూడండి, ఒక్కొక్క జాయింటింగ్ చాలా బందోబస్తు ఉండాలి కాబట్టి ఫుల్ వెల్డింగ్ అయితే చేసేస్తున్నారు. చూడండి, సో వినాయకునికి ఇక్కడ మన ఫీట్ వస్తుంది అనమాట. సో అక్కడ వచ్చేసి బాడీ పైన, సో నడుము భాగం నుంచి ఇక్కడ వరకు మనకు ఫుల్ వెల్డింగ్ సంబంధించింది అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు డబుల్ వెల్డింగ్ అయిపోయింది. చూడండి, సో మెయిన్ ఉందిగా మెయిన్ పోల్, సో జాయింట్ వేసారు. చూడండి, మెయిన్ పోల్ కి డబుల్ వెల్డింగ్ అనేది చేసేస్తారు. సో ఇదే మనకి సంబంధించిన మెయిన్, ఇదే పోల్ కి మొత్తము చూడండి, సో దాన్నే మెయిన్ పోల్ అంటారు. ఇవే యూజ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మన బిల్డర్స్ అన్న వాళ్ళు కటింగ్ చేసుకొని మనకి చేతులకు సంబంధించింది అయితే తయారు చేస్తున్నారు అనమాట. సో గాయస్ చూసుకోవచ్చు, మనకి వినాయకునికి సంబంధించిన మన బాడీ కింద పొట్ట భాగం నుంచి పైన నెక్ వరకు అయితే జస్ట్ జాయిన్స్ చేశారు. సో ఈ రోజు ఇంకా రేపు మనకి వినాయకునికి సంబంధించిన మొత్తం బాడీ అయితే కంప్లీట్ చేసేస్తారు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి చెస్ట్ భాగం, సో వినాయకుని చెస్ట్ భాగం అండ్ భుజ భాగం, సో జస్ట్ జాయింటింగ్ అనేది చేసుకున్నారు. చూడండి, చూడండి, సో ఇక్కడ అనేది మనకి లెగ్స్ అనేది వస్తుంది వినాయకునికి, అటు ఇటు లెగ్, సో అక్కడ ఉన్నాయి కదా, సో ఆ లెగ్ భాగము ఇక్కడ జాయిన్ చేస్తారనమాట. సో ఇది కూడా మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఫుల్ వెల్డింగ్ కి సంబంధించింది అయితే కంప్లీట్ చేస్తారనమాట. సో లోపల కూడా చాలా బందోబస్తు అనేది చేస్తారు. చూడండి, సో మొత్తం జాయింటింగ్ చేస్తారు. అక్కడ మెయిన్ రాడ్స్ ఉన్నాయి కదా, సో యాంగిలర్స్ అనేది చేసి మొత్తం చాలా బందోబస్తు అనేది చేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి వినాయకునికి సంబంధించిన చేతులు వస్తాయి అనమాట. మొత్తము ఈసారి మొత్తము ఇటు 4 అటు 4 చేతులు, మొత్తం 8 చేతులు అనమాట. చూడండి, మొత్తం ఇక్కడ సేమ్ మనకి వినాయకునికి సంబంధించిన హెడ్స్ వస్తాయి. సో ఇటు 2 అటు 2 మధ్యలో మెయిన్ హెడ్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మనకి ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ అనమాట వినాయకునికి సంబంధించిన బాడీ పార్ట్. సో ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది ఒక 2 days లో, మాక్సిమం 2 days లో మనకి వినాయకునికి సంబంధించిన బాడీ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఒక మన వెల్డర్స్ అన్న వాళ్ళు మొత్తము మనకి వినాయకుడి లెగ్స్ అనేది ఫుల్ వెల్డింగ్ చేస్తున్నారు. సో పైకి వెళ్ళిపోదాము మనము. సో కార్పెంటర్స్ అన్న వాళ్ళు ఏడు వచ్చిందో ట్రస్ చేస్తున్నారంట. సో ట్రస్ తయారు చేసిన తర్వాత మనకి షెడ్ కి సంబంధించింది అయితే చేస్తారనమాట. సో పైకి వెళ్ళిపోదాం, చలో మరి. సో గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి వినాయకునికి సంబంధించిన ట్రెస్ అనేది తయారు చేస్తున్నారు. చూడండి, మొత్తం చెక్కి, సో మొత్తం పైన అనేది షెడ్ కి సంబంధించిన ట్రస్ తయారు చేస్తున్నారు. చూడండి, మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. సో పైకి వెళ్ళి చూసేద్దాం, చలో. సో గాయస్ చూసుకోవచ్చు, మనకి వినాయకునికి సంబంధించిన పైన షెడ్ కి సంబంధించిన ట్రస్ అయితే తయారు అవుతుంది. చూడండి, మొత్తం తయారు చేసేస్తున్నారు. ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నారు. మొత్తము 1 2 3 3 రెడీ చేసుకొని పెట్టుకున్నారు. చూడండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు. సో మొత్తం పైన, సో షెడ్ మొత్తం పైన ఇది వేసేసి దీని మీద రేకులు అనేది వేస్తారు అనమాట. చూడండి, కంచెలు, ట్రస్ కంచెలు అంటారంట మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. ఈరోజు మొత్తం తయారు చేసుకొని మొత్తం జాయింట్ వర్క్ అనేది చేసేస్తారు. చూడండి, బందోబస్తు చూడండి, బాబా. సో ఇది లైన్ వస్తుంది గాయస్, ఎందుకంటే చాలా పైన మెయిన్ కదా, షెడ్ పైన మెయిన్ కాబట్టి ఇది ఇవన్నీ తయారు చేసుకొని మొత్తం ఫిక్స్ చేసేస్తారు ఈరోజు. చూడండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు అయిపోయింది. చూడండి ఎలా తయారు చేస్తున్నారు. చూడండి, ఫస్ట్ అటొక కట్ట ఇటొక కర్ర చేసుకొని మధ్యలో ఇలా క్రాస్ చేసుకుంటారు. మొత్తం చిన్న కట్ చేసుకొని సో చిన్న కట్ చేసుకొని చేస్తారనమాట.
మొత్తం కర్రలు అనేది మొత్తం పైకి తెస్తున్నారు. కింద కార్పెంటర్స్ అన్న వాళ్ళు కింద కూడా వర్క్ చేస్తున్నారు. సో కింద పైన చాలా వర్క్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. సో చూడండి నిన్న ఈ రోజు సో మొత్తం ఇవన్నీ తయారు చేసుకొని ఎగ్జాక్ట్ గా చూపిస్తాను చూడండి. చూడండి పైన అలా అక్కడ నుంచి ఇక్కడ వరకు జాయిన్ చేస్తారు అనమాట అన్ని లైన్ గా. సో అవన్నీ పైన మొత్తం జాయిన్ చేసేస్తారు అనమాట. ఇగో మొత్తం రెడీ చేసుకున్నారు చూడండి. బైండింగ్ వైర్ తోటి మొత్తం కట్టేస్తారు అనమాట. ఇంత బందోబస్తు చేస్తున్నారు చూడండి. డబల్ డబల్ కట్టలు జాయిన్ చేసి ఎలా కొట్టుకుంటున్నారు చూడండి. అట్లా క్రాస్ కొట్టుకుంటారు అనమాట. చిన్న చిన్న కర్రలని కటింగ్ చేసుకొని క్రాస్ కొట్టుకుంటారు. అక్కడ నుంచి అక్కడ వరకు చాలా పెద్ద ఉంటది. సో ఆ మొత్తం లెంత్ ఎంత ఉందో అంతే వేస్తారు అనమాట. కరెక్ట్ ఎగ్జాక్ట్ సైజ్ అనమాట అది. ఓకేనా చలో మరి. సో చూసారు కదా ఇది మనకి వినాయకుడికి సంబంధించిన అప్డేట్ అనమాట. సో మొత్తం బాడీ పార్ట్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మనకి లెగ్స్ అనేది మొత్తం ఫుల్ వెల్డింగ్ చేసేసారు. సో మనకి ఈ రోజు మనకి వినాయకుడికి సంబంధించిన మొత్తం పైన భాగము హెడ్ అవన్నీ తయారు చేస్తారనమాట. మొత్తం చెస్ట్ భాగం అనమాట. సో ఇది మనకి వినాయకుడికి సంబంధించిన అప్డేట్. సో మనకి పైన కార్పెంటర్స్ అన్న వాళ్ళు ట్రస్ అనేది తయారు చేసేస్తున్నారు. సో షెడ్ కి సంబంధించింది కూడా ఈ రోజు మాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా 3 days లో మొత్తం షెడ్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ మనకి వినాయకుడికి సంబంధించిన బాడీ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇది మనకి వినాయకుడికి సంబంధించిన అప్డేట్. రేపటి అప్డేట్ లో కలుసుకుందాము. సో ఇగో మన వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయకుండా మర్చిపోకండి. సో సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయని ఉంటా మరి. చలో మరి.